సో విశ్వక్ గారు అంటే ఓకే డిఫరెంట్గా ఉంది. బట్ లైలా కాస్ట్యూమ్ విషయంకి వచ్చేసరికి ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్ మీది ఏదైనా చెప్పడం ఉందా, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? నాకు జీరో నాలెడ్జ్ లేడీస్ షాపింగ్, లేడీస్ వేసుకునే, నాకు వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు కట్టింది వేసుకుని నేను యాక్టింగ్ చేసిన. నాకు ఉత్తి పర్ఫార్మెన్స్ మీద ఉండే, అసలు నాకు అది దాని మీద ఎట్లుంటుంది అది అన్నది కూడా నేను బ్లైండ్లీ నేను ఫాలో అయిపోయినా. డైరెక్టర్కి నచ్చింది, ప్రొడక్షన్ డిజైన్, స్టైలిస్టులు అందరు కలిసి చేస్తే నేను బ్లైండ్గా ఫాలో అయిపోయినా. నేను నా పర్సనల్గా నాకు పెద్దగా అవగాహన ఉండదు. నాకు షాపింగ్లో నాకు గిఫ్ట్ ఇచ్చుడు కూడా రాదు అమ్మాయిలకు. అందుకే సార్ మూవీలో హైలైట్ అంటే లైలా క్యారెక్టర్ అని తెలుస్తుంది. ఈ లైలా క్యారెక్టర్ అనేది ఎంతసేపు ఉండబోతుంది సార్ నార్మల్? నీకు ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా అయిపోయే వరకు ఉంటుంది. అంటే మీ మూవీ లైఫ్లో మీకు రియల్ లైలా అంటే ఎవరని చెప్తారు? అంటే మూవీ లైఫ్లో టీఎఫ్ఐలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నేను అట్లా లిమిట్ చేయగదలుచుకోవట్లేను. నేను కొంచెం ఇంటర్నేషనల్ ట్రై చేస్తున్నాను. విశ్వక్ సేన్ గారు, సార్ విశ్వక్ సేన్ గారు, హలో సార్, దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నాయి సార్, సాంగ్స్ బాగుంది, టీజర్ బాగుంది. సో సోను మోడల్ విషయానికి వస్తే, అంటే ఇప్పుడు మీరు వేసుకునే కాస్ట్యూమ్ ఇవన్నీ చూసి మేము అనుకుంటున్నాం సక్సేన్ మంచి మోడల్ అని. బట్ మీ వరకు యాజ్ ఎ పర్సనల్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది కొన్ని కాస్ట్యూమ్స్ వేస్తూ ఉంటారు హీరోస్ అని. సో ఎలాంటి వాళ్ళని చూసినప్పుడు, ఎవరిని చూసినప్పుడు మీకు అరే మోడల్ రా అనిపిస్తుంది? మోడల్ ఇది ఓవర్ ద బోర్డ్ ఉంటుంది కొంచెం మోడల్స్ వేసే బట్టలు. నాకు తెలిసి ఇండస్ట్రీలో అంత బాలీవుడ్లో అనిపిస్తుండే, రణ్వీర్ సింగ్ చూసినప్పుడు అనిపిస్తుండే. మన దగ్గర కొంచెం అందరూ సోబర్ అంటే కొంచెం మంచి సెటిల్డ్గానే డ్రెస్సింగ్ చేస్తారు. మోడల్ అనేసరికి ఇది కొంచెం ఓవర్ ద టాప్ ఉంటుంది. ఓకే. సో అండ్ ఇంకో క్వశ్చన్, చిన్న గాసిప్, నేను 1-2 చోట్ల చూసిన గాసిప్ అంటే ఆల్రెడీ మీరు గామిలో అఘోరా పాత్ర చేశారు, నెక్స్ట్ అఖండ 2లో మీరు ఏదో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని విన్నాం. అది ఎంతవరకు కరెక్ట్, గాసిప్పేనా లేదా అనేది క్లారిటీ? అది గాసిప్పే. డన్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ. సీ యూ ఆల్ ఆన్ Feb 14.